ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసారి చెప్పుకోవడానికి ఏమీ లేదు. మీ ముందు పెట్టేసాం, మీరు చూడాలి, మీరు డిసైడ్ చేయాలి అంతే. సినిమాలో పాటలన్నీ మీరు విన్నారు. టుడేస్ ద ఆడియో రిలీజ్. ఐస్ ఐస్ పాట అందరూ మంగళ అనౌన్స్ చేసి వెంటనే మహామహాలాగా పాట కావాలి, మహామహాలాగా పాట కావాలన్నారు. సో నేను ఒకటే మాట చెప్పాను, మహామహా అయిపోయిందండి, ఈసారి ఏదో కొత్తగా ట్రై చేస్తాం. అది అప్పుడు ఏదో కొత్తగా చేసాం, మీకు నచ్చింది. ఈసారి ఏదో కొత్తగా ట్రై చేస్తాం, ఇది కూడా నచ్చాలి అని కోరుకుంటాం అంతే. సో అలాగే ఐస్ ఐస్ పాట ఏదో కొత్తగా ఇంకొకసారి ట్రై చేసాం. అండ్ దూరా దూరా మగువా హూమే, అది కూడా కొంచెం కొత్తగానే ఉంటుంది. అండ్ క్లైమాక్స్ సాంగ్ చేసినప్పుడు ప్రాణం తీసేశారు. మామూలుగా ఫ్రెండ్ అని అనుకుని డేట్స్ ఇచ్చాను, కానీ మొత్తానికి శత్రువులా తయారయ్యారు. అండ్ మంగళ టైటిల్ ట్రాక్ మీరు ఫస్ట్ పాట విన్నారు, అది సాయి కార్తిక్ గారు చేశారు. ఆ ఫస్ట్ త్రీ సాంగ్స్ విశ్వ గారు చేశారు. మంగళ టైటిల్ సాంగ్ చేసింది సాయి కార్తిక్ గారు. అండ్ థీమ్ సాంగ్ కూడా చేసింది సాయి కార్తిక్ గారు. అండ్ సినిమాకి రీ రికార్డింగ్ అంతా చేసింది సాయి కార్తిక్ గారు. వీ హ్యావ్ అ గుడ్ బంచ్ ఆఫ్ టీమ్, విశ్వ గారు అండ్ సాయి కార్తిక్ గారు, హూ హెస్ గివెన్ అస్ గుడ్ మ్యూజిక్ ఫర్ ద ఫిల్మ్. అండ్ కమింగ్ టు ద టీమ్, I thank each and everybody, cameraman, everybody. అందరి గురించి మీకు తెలుసు, బట్ పీపుల్ లైక్ మై స్టాఫ్ నాకు కొత్త లుక్ ఇచ్చారు. మై డిజైనర్ కార్తిక్, హూస్ ఫ్రమ్ బాంబే, మై స్టాఫ్, మై మేకప్ ఆర్టిస్ట్, మై కాస్ట్యూమ్ గాయ్, అండ్ ఆల్ మై టీమ్. I would like to thank them all because నేను ఎంత కష్టపడ్డాను వాళ్ళు కూడా అంతే కష్టపడ్డారు నాతో పాటు. ప్రతి నిమిషం అండి. ఆ విభూతి గెటప్ క్లైమాక్స్లో మీరు చూశారు, చాలా కష్టపడ్డాం. ఆల్మోస్ట్ ఫర్ లైక్ 25 days, మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు, పైనుంచి కింద వరకు విభూతి గెటప్లో ఉండడం చాలా కష్టం. సో నేను ఎంత కష్టపడ్డాను అంతే నాతో పాటు నా స్టాఫ్ కూడా అంతే కష్టపడ్డారు. సో I would like to thank my staff and everybody along with me, my parents, to take me to take all my mood swings and be patient with me. And this film is my first film of the year, and today is actually our festival in Punjab, so it's a very lucky auspicious day. And thank you. I would like to dedicate Mangala, since it's the first movie of the year. I would like to dedicate this movie to my parents. They've been really excited and looking forward to this film. So I dedicate Mangala to my mom and my dad. And yeah, thank you so much. Thanks to all the guests here. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ ఫిలింకి నేను ప్రొడ్యూసర్ అయిన అందరూ అంటున్నారు, ఈ సినిమా ఫస్ట్ 600 రూపాయలతో స్టార్ట్ అయిన సినిమా ఇది. నా దగ్గర డబ్బులుండి తీసిన సినిమా కాదు ఇది. నాకు స్క్రిప్ట్ స్టేజ్ నుంచి గెస్ట్ హౌస్ మొత్తం, నీకు ఎన్ని రూములు ఏం కావాలన్నా కానీ మెయిన్ కోఆపరేట్ చేసిన వీరన్న బ్రదర్స్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. పునాస్ గెస్ట్ హౌస్ ఓనర్స్ ఇక్కడే ఉన్నారు, థ్యాంక్ యూ. అలాగే ప్రతి స్టేజ్లో నాకు ఫైనాన్షియల్గా కానీ ఎలాగైనా కానీ నేనున్నాను అంటూ నా బెస్ట్ ఫ్రెండ్స్ శ్రీధర్ అండ్ నరేందర్ రెడ్డి, ఇలా చాలామంది ఈ సినిమా వెనక చాలామంది ఉన్నారు. మిస్టర్ సురేష్ బాబు గారు నాకు ఆయన ఉన్నారు, ఆయన జనాల్లోనే ఉన్నారు. అలాగే చాలామంది ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. ఈ సినిమా ఇంత బాగా వచ్చిన దానికి అందరూ అంటున్నారు. మీ ఆశీస్సులు ఇంతగా నన్ను బ్లెస్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దీని తర్వాత ఫస్ట్ ఇంకా ఈ ఫైనాన్షియల్ వింగ్ పక్కన పెడితే ఆర్టిస్టులుగా వస్తే చార్మి గారి దగ్గరికి ఫోన్ చేసి ఒకసారి వెళ్ళాను, ఏమండి మళ్ళీ ఇంకో సినిమా చేద్దాం అనుకుంటున్నాను మీతోటి అని. ఏంటండి అంది. మళ్ళీ హారర్ అన్న. లైన్ చెప్పండి అండి. కథ అంతా నేను చెప్పను, అంత విజువల్స్ ఎక్కువ ఉంటాయి,
స్టోరీగా చెప్తే ఏమి ఎక్కదండి మీకు, చేస్తారా అంటే ఒక్క నిమిషం ఆలోచించి మరి కెమెరామెన్ టీం ఎవరనింది, సేమ్ టీం అన్న, సరే చేసేద్దాం అనింది. నా మీద అంత నమ్మకంతో ఒప్పుకున్న చార్మి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే వికారాబాదులో 23 రోజులు వర్షంలో విభూతి పూసి నాన్న హింస పెడితే ఓపికగా భరించి మిత్రుడిగా పరిచయం అయ్యి శత్రువు అయిపోయానని చెప్పింది కదా, అతనే అనింది. ప్రియమైన శత్రువుని థ్యాంక్స్ చెప్పుకుంటాను అందరికీ. థ్యాంక్ యూ. ఈ సినిమాలో డైరెక్టర్గా ఓషి తులసిరామ గారు నా చేత పాటలు రాయించటం, పాడించటం, మ్యూజిక్ చేయటం, ఇలా నా విభిన్న పార్శ్వాలన్నింటినీ కూడా ఆయన చక్కగా ఎక్స్ప్లాయిట్ చేశారు. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఫర్ దిస్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ నన్ను కన్సిడర్ చేసినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తులసిరామ్ గారికి, అలాగే సిహెచ్వి శర్మ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాగే ఈ హోల్ టీమ్, డైరెక్షన్ టీం, సూరజ్, సూర్య, విజయ్ గారు, వీళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం, రాజు, వీళ్ళంతా ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పుడు మర్చిపోను. పర్టికులర్గా ఈ ఆడియో ఫంక్షన్కి పూరి జగన్నాథ్ గారు రావటం, ప్రతి సినిమా నుంచి ఆయన చేసిన ప్రతి సినిమాలో ఒకటో రెండో పాటలు నా చేత రాయించడం కానీ పాడించడం కానీ చేశారు ఇప్పటిదాకా. ఇప్పుడు ఆయన నేను నా రాక్షసి అనే ఫిలిం ద్వారా నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే సుకుమార్ గారు, ఆయన ఆర్యా 1, ఆర్యా 2లో ఆయన నా చేత యు రాక్ మై వరల్డ్ అనే సాంగ్ రాయించారు. ఇలా అందరూ నా వెల్ విషెస్ అందరూ ఈ ఆడియో ఫంక్షన్ రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లిజన్ టు ద ఆడియో అండ్ కైండ్లీ ఎంకరేజ్ అస్. అలాగే చార్మి గారు, షీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ అండ్ ఫ్యాబులస్ జాబ్ ఇన్ ద సాంగ్స్ అండ్ you'll see a different Charmi in the songs and I'm sure. అలాగే సుద్దాల అశ్వతయ్య గారు చెప్పడం మర్చిపోయాను, ఆయన 2 పార్శ్వాలు చూపించారు ఈ ఆడియోలో. ఐస్ ఐస్ అనే ఒక ఐటమ్ సాంగ్ రాశారు. అలాగే అఘోరల మీద ఒక పాట, అది నేనే పాడాను. అందులో ఇప్పటిదాకా మనం విన్నటువంటి శివస్థుతిలో మనం విన్నటువంటి పదాలన్నీ కూడా సాధారణంగా వచ్చే పదాలు కాకుండా అఘోరులు మాత్రమే వాడేటువంటి పదాలు ఇందులో వాడారు. పాట వర్క్ చేస్తున్నప్పుడు ఎంతో ఎంజాయ్ చేశాను. అది పాడుతున్నప్పుడు కూడా ఒక రకమైన లిరిక్ హ్యాస్ ఇన్స్పైర్డ్ మీ లైక్ ఎనీథింగ్. సో యాక్చువల్గా ఇనీషియల్గా ఫస్ట్ వర్షన్ నేను రాశాను ఆ లిరిక్, అది డైరెక్టర్ గారికి నచ్చలేదు. సో అగైన్ అశోక్ చర్య గారికి అవకాశం ఇవ్వడం. ఫస్ట్ ఈ సాంగ్ని వేటూరు గారి దగ్గర కోసం వెళ్తే వేటూరు గారు ఈ సాంగ్ ఇచ్చిన 1 వీక్లోనే ఆయన ఎక్స్పైర్ అయ్యారు. సో ఆ మహానుభావుడు, ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి, అందుకనే పాట కూడా అద్భుతంగా వచ్చింది. అలాగే ఈ పనిచేసిన అందరి ద హోల్ టీమ్, సింగర్స్ అందరూ, రీటా, అలాగే ప్రదీప్తి, ఈజ్ ద ఫస్ట్ టైమర్. ప్రదీప్తిని ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం సింగర్గా. షీ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్ అండ్ ద హోల్ టీమ్కి ఐఎమ్ విషింగ్ వెరీ వెల్. అండ్ సాయి కార్తిక్ ఆల్సో హ్యాస్ డన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ థీమ్ సాంగ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. అలాగే ఉత్తేజ్ అండ్ all the staff and all the technicians have worked a fabulous job in the film. Please encourage us. Thank you very much. Andariki namaskaram. మంగళ టీమ్కి ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. అండ్ నేను ఫస్ట్ ఆఫీస్కి వచ్చి ఆల్బమ్ చూపించారు నాకు. చూడంగానే లైక్ నా నెక్స్ట్ ప్రాజెక్ట్ మీటింగ్లో ఉన్నప్పుడు సడన్గా వచ్చి మీట్ అవ్వాలని ఆల్బమ్ చూపించిన వెంటనే నేను షాక్ అనమాట. ఫస్ట్ పేజ్కే ఇంకా అలాగే నిలబడిపోయి మొత్తం అన్ని మొత్తం ఫొటోస్ చూసి షాక్ అయిపోయాను. అండ్ ఎస్పెషల్లీ నాకు కొత్త టైప్ ఆఫ్ మూవీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాను. అండ్ సో మంగళ మొత్తం టీం కలిసి ఒక న్యూ ప్రాజెక్ట్గా చేశారు. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ. వేరే సినిమాలకి పెద్దవాళ్ళకి వెళ్ళడం వేరు, ఇలా అందరూ యంగ్స్టర్స్ చేసి కష్టపడి ఒక సినిమా చేసిందని రావడం వేరు. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మంచి హార్ట్స్తో వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, ఇలాంటిది ఇంకా ఎంతోమంది ఇలాంటి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మన ఇండస్ట్రీలో ఉన్న హీరో లాంటి ఓ హీరోయిన్ సో అనమాట ఇప్పుడు. సో మంచి స్లాట్లో ఉన్నారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ చార్మి. థ్యాంక్ యూ సో మచ్ అండి. తులసి నా ప్రాణం.
తులసికి నేను కూడా ప్రాణం అని అనుకుంటూ ఇందులో మంచి అవకాశం అందరికీ కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్